తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి దివంగత నేత వైఎస్ఆర్ అని కొనియాడారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా గుంటూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పేద ప్రజల కోసం రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108, 104, ఉచిత విద్యుత్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు అంబటి రాంబాబు. మూడు మాసాలు పరిపాలన చేసిన ఆయన ఆలోచనలు, ఆయన ప్రారంభించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు బహుశా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రారంభించున్నాడు, అమలు చేసి ఉండడు. సంక్షేమ కార్యక్రమాలు అయితే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రవేశపెట్టి అమలు చేశారు. వాటిని చూసి ఇతర రాష్ట్రాలు కూడా ఆచరించాల్సినటువంటి పరిస్థితులు వచ్చి వారు కూడా స్టడీ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, 104 అయితేనేమి, 108 అయితేనేమి, ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఒకటి కాదు రెండు కాదు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా పొన్నూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేత అంబటి మురళి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదల సంక్షేమం కోసం వైఎస్ఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు అంబటి మురళి. అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించి రైతులను ఉచిత విద్యుత్తుతో ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఆఫీసులో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శనీయమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అందించిన సంక్షేమ పథకాలు ప్రజలు నేటికి గుర్తు చేసుకుంటున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. బడుగు బలహీన వర్గాలకు వైఎస్ఆర్ అండగా నిలిచారన్నారు. ఆరోగ్యశ్రీతో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందన్నారు. 108 వాహనాలతో ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ప్రాణదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్యే జోగారావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు పళ్లు పంపిణీ చేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్తో పాటు అనేక సంక్షేమ పథకాలను వైఎస్ఆర్ అమలు చేశారన్నారు అలజంగి జోగారావు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో మహానేత వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది.
నరసాపురం వైఎస్ఆర్సీపీ పార్లమెంటు పరిశీలకులు ముదునూరి కృష్ణంరాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందన్నారు ముదునూరి కృష్ణంరాజు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని వైఎస్ఆర్ పార్క్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు మాజీ ఎంపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య. మాట తప్పని మడమ తిప్పని గుణంతో వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారన్నారు తలారి రంగయ్య. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దివంగత నేత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా నందికొట్కూరులో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు నియోజక సమన్వయకర్త దారా సుధీర్. జలయజ్ఞం పేరుతో 74 ప్రాజెక్టులను పూర్తి చేసి హంద్రనీవా, సుజల స్రవంతి, పోతిరెడ్డిపాడు పేరుతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత రాజశేఖర రెడ్డిదేనని కొనియాడారు దారా సుధీర్. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కందుకూరులో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి పట్టణంలోని పలు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పేద ప్రజల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన రామరాజ్యం అని గుర్తు చేశారు. వైఎస్ఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు బుర్రా మధుసూదన్. విద్యార్థులకు ఫీజు రీంబర్స్మెంట్, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, 108 వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అందించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. కృష్ణా జిల్లా పామరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మహానేత వైఎస్ఆర్ 16వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్. ర్యాలీగా వెళ్లి పామరు టౌన్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహానేత మన నుంచి దూరమై 16 ఏళ్లు గడిచినా ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచే ఉన్నారని అన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఉయ్యూరులోని దళితవాడలో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు నియోజకవర్గం సమన్వయకర్త దేవాభక్తుని చక్రవర్తి, వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. పేదల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన మహనీయుడు వైఎస్ఆర్ అని వైఎస్ఆర్సీపీ నేతలు గుర్తు చేసుకున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో మహానేత 16వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్సీపీ నాయకులు. మహానేత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.